ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటైన ఇండియన్ రైల్వే ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు రైలు ప్రయాణం అంటే ఇంధనం, విద్యుత్ అనే రెండే ఆప్షన్లు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ఆ జాబితాలో సోలార్ పవర్ కూడా చేరిపోయింది. ఇది పై కప్పుపై పెట్టే సోలార్ ప్యానెల్స్ కాదు, రైల్వే ట్రాక్స్ మధ్యలో అమర్చే ప్రత్యేకమైన 70 మీటర్ల పొడవైన రిమూవబుల్ సోలార్ ప్యానెల్ సిస్టమ్. ఇలాంటి ప్రయత్నం దేశంలో ఇదే తొలిసారి. పర్యావరణాన్ని కాపాడుతూ శాశ్వత శక్తి వనరుల వైపు అడుగులు వేస్తున్న రైల్వే ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి ఈ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించింది. రైల్వే ట్రాక్స్ మధ్యలో 28 సోలార్ ప్యానెల్స్ అమర్చి మొత్తం 15 కిలోవాట్ సామర్థ్యం గల శక్తిని ఉత్పత్తి వ్యవస్థను సిద్ధం చేశారు. ఇది పూర్తిగా తొలగించగలిగే విధంగా డిజైన్ చేయబడింది. అంటే అవసరమైతే సులభంగా తీసేయచ్చు, మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే పచ్చదనం వైపు దృష్టి పెట్టి పలు కార్యక్రమాలు చేపడుతోంది. వాటిలో భాగంగానే ఈ సోలార్ ప్యానెల్ ప్రాజెక్ట్ వచ్చింది. దీనివల్ల డీజిల్, బొగ్గు వాడకం తగ్గి కాలుష్యం తగ్గుతుంది. పునరుత్పత్తి శక్తి వనరుల వాడకం పెరుగుతుంది. రైల్వేకు విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. చివరికి భవిష్యత్ తరాలకు పర్యావరణ హితమైన రవాణా అందుతుంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే ఇది సాధారణంగా మనం భవనాల పైకప్పుపై చూసే సిస్టమ్ కాదు. రైల్వే ట్రాక్ మధ్యలో 70 మీటర్ల పొడవున 28 ప్యానెల్స్ అమర్చారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో రైల్వే అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని రైల్ స్టేషన్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. BLW నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మొదటి దశలో 15 kWp సామర్థ్యం గల సిస్టమ్ అమర్చారు. రెండో దశలో మరిన్ని ప్యానెల్స్ జోడించి సామర్థ్యాన్ని పెంచనున్నారు. దీర్ఘకాలంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లు, వర్క్షాప్లు, ట్రాక్ల మధ్య ఈ సిస్టమ్ అమలు చేయాలని ప్రణాళిక. రాబోయే దశాబ్దంలో రైల్వే మొత్తం అవసరాల్లో 30% వరకు పునరుత్పత్తి శక్తి నుంచి తీర్చేలా లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇండియన్ రైల్వే ఈ ప్రయోగం ద్వారా కేవలం దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఒక కొత్త మోడల్ చూపిస్తోంది. సాధారణంగా సోలార్ ప్యానెల్స్ భవనాలపై ఖాళీ ప్రదేశాల్లో అమర్చుతారు. కానీ రైల్వే ట్రాక్ మధ్యలో అదే రిమూవబుల్ టెక్నాలజీతో అమర్చడం అంత ఈజీ విషయం కాదు. ఇలాంటి ప్రయోగాలు ఇతర దేశాలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. ఇటీవల రైల్వే పలు గ్రీన్ ప్రాజెక్టులు ప్రారంభించింది. వాటిలో సోలార్ పవర్ స్టేషన్లు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు, LED లైటింగ్తో విద్యుత్ పొదుపు, జీరో ఎమిషన్ లక్ష్యంతో నూతన లోకోమోటివ్లు ముఖ్యమైనవి. ఇండియన్ రైల్వే కొత్త ప్రయోగం కేవలం టెక్నాలజీయే కాదు, భవిష్యత్ తరాలకు ఒక గ్రీన్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. బనారస్ లోకోమోటివ్ వర్క్స్లో ప్రారంభమైన ఈ ప్రయోగం రేపటి రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఇకపై రైళ్లు కేవలం ఇంధనం మీదే కాకుండా సూర్యశక్తితో కూడా పరుగులు తీయబోతున్నాయి. ఇండియన్ రైల్వే భవిష్యత్తు రవాణాకు కొత్త దారులు వేసింది. అందుకే ఇండియన్ రైల్వే మజాకా, రైల్వే అధికారుల టాలెంట్కు యావత్ దేశం నీరాజనాలు పలుకుతోంది.